ఉండేలాగా చూసుకున్నాడు. అదేవిధంగా ఇవాళ మీరు మరి కూత పక్కనే నీ పక్కనే ఉన్నా నేను ఈ నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం నల్లగొండలో ఉన్న నీ నియోజకవర్గం లాగానే భావించి ఇవాళ దేవరకొండ నియోజకవర్గానికి కావలసినటువంటి తాగునీరు సాగునీరు ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించి అన్న మిషన్ భగీరథ నీళ్లు మా నియోజకవర్గంలో ఇవాళ రావట్లేదు. అందుకే మిషన్ భగీరథకు సంబంధించి ఇవాళ మున్సిపాలిటీకి మరి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఇవాళ కోదండాపురం నుంచి మున్సిపాలిటీకి తేవాలని అదేవిధంగా డిండిలో నూతనంగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చన్నపేట నేరడుగుమ్ము డిండి ఈ ప్రాంతాలకు తాగునీరు ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు మాకు గతి లేవు. అందుకే మా అన్నగారు మీకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ప్రాంత సమస్యలన్నిటి కూడా మీరు మనసు చేసుకొని ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఎంఈఓ ఆఫీస్ కావచ్చు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కూడా కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు. ఆ లిఫ్టులన్నీ కూడా పూర్తి కాలేదు, అవి త్వరగా పూర్తి చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా ఉత్తమ్ కుమార్ గారికి కోరుతా ఉన్నారు. వాళ్ళు చాలా చొరవ తీసుకొని ఇప్పటికే చాలా వరకు మరి ఇరిగేషన్ సంబంధించిన నాకు సహకారం చేస్తున్నారు. అదేవిధంగా మా మంత్రి గారు వెంకరెడ్డి గారు కూడా మరి ముఖ్యంగా సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సిన కార్యక్రమంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. మీ ఆశీర్వదించండి. ఈ దేవరకొండ బిడ్డ మీ తమ్ముడన్న అందుకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన ఈ దేవరకొండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ శాసనసభ్యులు బాలు నాయక్ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలతో ఆనరబుల్ మినిస్టర్ రహదారులు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆర్థికంగా ఇబ్బందులున్నా ఒక్కొక్కటి అధిగమిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ మొదటిసారి దేవరకొండకు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్లతోని స్వాగతం పలితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. సీఎం గారు ఇది ఎక్కువ మాట్లాడకూడలేదు. ఆయన మా సమస్యలు ఎట్లున్నాయంటే దేవరకొండ కుట్టల్లాగా పేరుకుపోయినాయి. అన్ని సమస్యలు ఉన్నాయి. మా బాలు నాయక్ గారు 7 రోజులు లేదు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి దగ్గర తీసుకెళ్ళి 180 కోట్ల రోడ్లు వేపించుకున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఎల్పిసి సొరంగాన్ని సాధించుకున్నాం. దాన్ని చేసుకొని కూర్చుంటాయినా దాన్ని ఆపేషన్ 10 కిలోమీటర్లు చేయలేక మీరు వెంటబడి దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎవరో దుర్మార్గులు కనుబడి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 8 మంది చనిపోవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నా అది ఆ ప్రాజెక్టు లేకపోతే ఈ ప్రాంతంలో ఎడారిగా ఉంటుంది. మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. మా అక్క చెల్లెలందరూ కూడా మీరు ఒక్కటే కోరుకోండి. మన ముఖ్యమంత్రి గారు ఈ 3 ఏళ్ళే కాదు ఇంకా 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. మీరెవ్వరు కూడా బాధపడొద్దు. చివరిగా ఒకటే చెప్తాను ముఖ్యమంత్రి గారికి, మీ కొడంగల్కు ముఖ్యమంత్రి గారు మీ కొడంగల్కి ఎన్నితారో మా దేవరకొండని కూడా 2వ కొడంగల్గా చూసుకోవాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా సమస్యలు చూసాం. హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, రోడ్లు లేవు. ఏదో మీ ఆశీర్వాదంతో మన హ్యాంలో ఆర్ఎండ్బి శాఖ ద్వారా 254 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం
11,000 కోట్లతోని రోడ్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రి గారితో నా విజ్ఞప్తి, రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ఎక్కడంటే అది అచ్చంపేట ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, పక్కకున్న దేవరకొండ. ఈ రెండింటి చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడున్న చంద్రంపేట అలాగే 2 మండలాల్లో కనీస సౌకర్యాలు లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో మన ఎమ్మెల్యే గారితో చెప్తే కొన్ని చేయడం జరిగింది. అందుకని మొట్టమొదటి డిమాండ్ 200 బెడ్లకు అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ప్రకటించాలని చేతులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. అందుకనే మీకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మా అక్క చెల్లెళ్ళు సగం మంది ఇవాళ మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిల్ చైర్మన్ గారు, మా తోటి ఎమ్మెల్యేలకు, అందరికంటే మా ప్రాణ సమానులైన దేవరకొండ అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం. గౌరవ స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు, నా ప్రియ మిత్రుడు బాలు నాయక్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు, వేదిక మీద పెద్దలందరూ, ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన నాకు ఎంతో ప్రియమైన దేవరకొండ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు, దేవరకొండ మా అమ్మ సొంత ఊరు. మా అమ్మ ఊరు పేరు ముదిగొండ. బాలు నాయక్ కూడా ముదిగొండ ఊరే. మరి చిన్ననాటి నుంచి దేవరకొండతో అత్యంత అనుబంధ సంబంధం. నేను పార్లమెంట్ సభ్యుని కావడానికి దేవరకొండ ప్రజలు నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మీ ప్రేమ అభిమానంతో మంచి మెజార్టీ ఇచ్చినందుకే నేను ఎంపీ అయిన విషయం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనం చేస్తున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమాలు ఉన్నాయి, తొందరగా పోవాలి. ఈ 2 ఏళ్ల పరిపాలనలో భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు పోయిన విషయం నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. మేము అధికారంలో వచ్చింది మీ కష్టంతో, మీ త్యాగంతో, మీ చెమట, మీ రక్తంతో. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, వెంకటరెడ్డి గారు మంత్రి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయినా, బాలు నాయక్ ఎమ్మెల్యే అయినా, దేవరకొండ కార్యకర్తలు మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం, మీ కష్టం ఏనాడు మర్చిపోని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు కరెక్ట్గా 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా చేస్తున్నాం. నేను చూసుకుంటున్న ఒక మంత్రిత్వ శాఖ విషయం మీకు మనం చేస్తున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అందరికీ ప్రతి నెల
ఉచితంగా మంచి క్వాలిటీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది ఈనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం నేను గుర్తు చేస్తున్నా. మిత్రులారా, మీకు ఈ విషయం వివరంగా చెప్పాలంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇష్టమే నేను మనం చేస్తున్నా. మీరు పెద్దగా చప్పట్లు కొడతలేరు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఇవ్వని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ 2 ఏళ్లలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా అంతకుముందు దేవరకొండ నియోజకవర్గంలో 2,50,000 మందికి మరి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో 2,90,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నా. గతంలో దేవరకొండ నియోజకవర్గంలో రేషన్ కింద 1,600 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఇస్తుండే ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో 1,900 సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా రేషన్ కింద ఇస్తున్న విషయం నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గమనించాలి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో 1,00,000 రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం. నల్గొండ జిల్లాలో రేషన్ కింద సుమారు 2.5 లక్షల మందికి కొత్తగా రేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో 15,63,000 మందికి 15,63,000 మందికి ప్రతి నెల ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయం కూడా ఒక నిమిషం నీకు మనం చేస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖరీఫ్ లో 23-24లో 6,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మీ దేవరకొండ నియోజకవర్గంలో 12 డిసెంబర్ 23కి 6,500 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే బాలు నాయక్ గారు గమనించాలి, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే తారీఖున 23లో 6,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో బాలు నాయక్ ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేవరకొండ నియోజకవర్గంలో 20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ఆనాడు 14 కోట్లు ఇస్తే రైతులకి ఈరోజు ఈ ఖరీఫ్ కింద 45 కోట్లు ఇచ్చినాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనాడు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈరోజు 5 డిసెంబర్ 25 నిన్నటి వరకు 3,77,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ఆనాడు 390 కోట్ల మరి వరి ధాన్యం కొనుగోలుకి ఇస్తే నిన్నటి వరకు 770 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరూ ఎస్ఎల్బిసి టనల్ విషయం వినడానికి శ్రద్ధగా వింటున్నారు. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, వారి చొరవతో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా
మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 1800 కోట్ల రూపాయలతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరై పనులు మొదలైన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మీ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే హై లెవెల్ కాలువ లైనింగ్ కి 440 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి దేవరకొండలో ఉన్న అంబాబాని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, కమ్మలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, పోగిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, అదేవిధంగా పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఇవి అన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మరి బాలు నాయక్ గారు కోరినట్టుగా రాములోరి బండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా, గాజుపేట చెక్ డ్యామ్ కూడా పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి ఇవన్నీ పూర్తయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గానికి మరొక 37,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది మనం చేస్తున్నాను. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాబ్లంతో, R&R ప్రాబ్లంతో పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరి పనులు ఆగిపోయిన విషయం కూడా నేను మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ సమస్యలను అధిగమించి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అదేవిధంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వ్ కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. పక్కనే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి పనులు జరుగుతున్న నెల్లికల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, దున్నపోతుల గంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, బొత్తులపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, కేశవాపురం కొండ్రపోల్ స్కీమ్ కానీ, తోపుచెర్ల స్కీమ్ కానీ, ఇది పనులు జరుగుతున్నాయి. వేగవంతం చేసి వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. మరి దేవరకొండ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇది ఒక గొప్ప సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు దేవరకొండకు వచ్చిందంటే మీకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఒకసారి గమనించండి. తప్పనిసరిగా బాలు నాయక్ గారు కోరిన విషయాల్లో, దేవరకొండ నియోజకవర్గానికి అవసరమైన విషయాల్లో నేను, వెంకటరెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి దేవరకొండకు అవసరం ఉన్న ప్రతి విషయం మంజూరులో, అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నా. దేవరకొండ ఒక మారుమూల ప్రాంతం, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. నాకు తెలుసు 10 ఏళ్ల పాటు మీరు ఎంత కష్టాలు పడ్డారో, ఎన్ని పోలీస్ కేసులో, ఎన్ని ఇబ్బందులు. దేవరకొండ కాంగ్రెస్ కార్యకర్తలకి సభాముఖంగానే మనవి చేస్తున్నా. మరి మరోమారు నేను చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దేవరకొండ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, మీ చెమట, మీ రక్తం ఏనాడు మేము మర్చిపోం. తప్పనిసరిగా దేవరకొండ కాన్స్టిట్యున్సీకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతితో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోరుతున్నారు. రేవంత్ అన్న పాట సీడీ ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. పల్లె నరసింహ కళాకారుడు. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే సభాధ్యక్షుడు బాలు నాయక్ గారు పూర్ణ కుంభాన్ని బహుకరిస్తారు. ఆ పూర్ణ కుంభం అంటే మనందరికీ తెలుసు, దేవరకొండ కోట. దేవరకొండ అంటే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల ప్రజాపాలన ఉత్సవానికి ఆశీర్వాదం అందిస్తున్న రామాలయం, శివాలయం దేవరకొండ ఖిలా. ఆ ఫోర్ట్ మీద ఉన్న అది రేవంత్ అన్న పాట.
పాలమూరు పౌరుషమే రేవంతన్న, మన తెలంగాణ వైభవమే రేవంతన్న. మూడు రంగుల మెరుపు రేవంతన్న, మరి బీద సాదల గెలుపు రేవంతన్న. సకల జనము కోరుకున్న ఆప్తుడివన్నా, సంచలనం సృష్టించిన లీడరు వన్నా. సకల జనము కోరుకున్న ఆప్తుడవన్నా, అరే సంచలనం సృష్టించిన లీడరు వన్నా. ఇందాకే అనుకున్నాం, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని స్థానిక శాసనసభ్యులు బాలు నాయక్ గారు సందేశం తర్వాత వారి సన్మానం ఉంటుంది. ఇప్పుడు మూడు నగరాల సిగ నాలుగో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ పటం మీద మెరుస్తోంది. కొన్నాళ్లుగా మీరు వింటున్నారు, చూస్తున్నారు అన్ని ప్రచార ప్రసార సాధనాల్లో. యూనివర్సల్ టార్గెట్గా టెక్నో సిటీ, అదే భారత్ ఫ్యూచర్ సిటీ. రైజింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శక్తివంత ముందు చూపున్న నేత్రం, అదే మన దార్శనిక పత్రం. తెలంగాణ మానసిక భావోద్వేగానికి రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన సర్వతోముఖాభివృద్ధి సేవా యాగం ఇప్పుడు తెలంగాణ ఆల్వేస్ ఇన్ ఫోర్ ఫ్రంట్. తెలంగాణ ప్రపంచ పత్రికల్లో వార్తల్లో బిగ్ ఫాంట్. మీ అందరి చప్పట్ల మధ్య ఆనరబుల్ సీఎం గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, అందరూ కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడై. ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ అభిమాన నాయకుడు, నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారి అధ్యక్షతన విజయోత్సవ సభను ఏర్పాటు చేసి వేలాది మంది దేవరకొండ బిడ్డలు ఇక్కడికి విచ్చేసి మీ గుండెల నిండా అభిమానం ఉన్నది, ఈ అభిమానం ఎల్లకాలం శాశ్వతంగా మీరు అండగా నిలబడతామని మద్దతు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ విజయోత్సవ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, సాగునీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్, మీ అభిమాన నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పూత వేస్తే పలికే మంత్రివర్గ సభ్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా సహచర కమ్యూనిస్టు సోదరులు, శాసన మండలి సభ్యులు నెల్లికుంట సత్యం గారిని, అదేవిధంగా మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసన సభ్యులు యువమిత్రులు కుందూరు జైవీర్ రెడ్డి గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసన సభ్యులు మిత్రులు మందుల సామిల్ గారిని, అదేవిధంగా మీకు ఆనుకొని ఉన్న
ఈ పక్కనే ఉండే నా సొంత శాసనసభ నియోజకవర్గమైన అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, దేవరకద్ర శాసన సభ్యులు మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, మాజీ శాసన సభ్యులను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసం 2023 నాడు మీ ఓటుని ఆయుధంగా మార్చి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి ఘడీల పాలనను రుచి చూపించిన విర్రవీగుతున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతోని గడీలను కుప్పకూల్చి ప్రజా పాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని, ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరయ్యను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్టికల్ 3 ప్రకారం ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటి దగ్గర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికొస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా, ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు, ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే
మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే 50 లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడి ఇంట్లో ఇవాళ విద్యుత్తు వెలుగులు ఉన్నాయి అనంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళకు అందించడం వల్ల ఈరోజు గుండెల నిండా నిద్ర పోగలుగుతున్నారు పేదవాళ్ళన్న సంగతి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం మా అక్కలు ఈ పక్కన ఉండ్రు, నా ఎదురుగుంటే ఇంకా బాగుండేది, మా అక్కలు ఆ పక్కన ఉండ్రు. ఇవాళ మా అక్కల్ని మా చెల్లెళ్ళని నీడికి వచ్చిన వాళ్ళని మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, ఆ ఎల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాననన్న పెట్టేది, లేకపోతే రేషన్ కార్డు రేషన్ షాపోడికే 11 రూపాయలకు తెగ నమ్ముకునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపకాలు మొదలుపెట్టినాం. ఇవాళ 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తింటున్నారు. ఆ సన్న బియ్యంతోనే సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు కన్న పిల్లలకు తినిపిస్తున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కడుపు నింపాలి, పేదలకు న్యాయం జరగాలి, పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అని ఈనాడు మన ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సన్న బియ్యం అందిస్తారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవాని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ పేదల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, లంబాడి తాండాలలో, ఆదివాసి గూడాలలో పేదవాళ్లకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఆనాడు నమ్మబలికిండు ఒక ఆయన. ఇవాళ నేను అడుగుతున్నా, దేవరకొండ నలుమూలల నుంచి 40-50 వేల మంది ఈడున్నారు. ఈడున్న వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాల్ విసిరిన, చంద్రశేఖర్ రావు గారు నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు.
వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇయ్యలే. అందుకే మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, పేదలకు ఈరోజు న్యాయం జరగాలి అని వచ్చినంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామాలలో దేవరకొండ లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా మా చదువుకున్న యువకులను ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నిజంగానే ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళం, 20 లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు. 10 ఏళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మొన్నటికి మొన్న 2 ఏళ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టే 4.5 లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చినాం. ఇదే కాదు, చెంచులున్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక 25,000 ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు, చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదలది, ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది. ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరమ్మ. మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించిండు. ఆడ ఈడ కొంతమంది కుట్రలు చేస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు, ఆయన పోయి ఫామ్ హౌజ్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది, అసలు అట్లే మిగిలిపోయింది. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసి రైతు అంటే రాజు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది. అదే కాకుండా ఆనాడు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. నేను ఇవాళ మా యువకులను అడుగుతున్న, ఎక్కడైనా కరెంటు బంద్ అయిందా? సోదరులారు ఎప్పుడైనా బంద్ అయిందా? రైతులకు ఉచిత కరెంటు ఎవరు ఇచ్చింది? మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు? ఆనాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1,200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు స్టార్టర్ అన్నీ ఊడబెట్టి
దొరికిన తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు, రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెనకటికి ఎవడో అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టని. అయ్యా నువ్వు వండుకోలే ఉండి ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే, నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగులేమో మున్పటోలేనే, మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు